వేంపల్లి వెంకట్రావుపేట తీరాన అంటే సొత్త గోదావరి ఎక్కడైతే నది 7 పాయలుగా చీలి పవిత్ర స్థానంగా చేసిందో అక్కడ ఒడ్డునే ఇంకా అనేకంగా దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అత్యంత ప్రాచీనమైన దేవాలయం. అది అక్కడనే బహుశా హాలుడు లీలావతిని పెళ్లి చేసుకున్నాడు అని మనం ఒక అంచనా వేయవచ్చు. సాక్ష్యాలుగా మనకేం శాసనాలు లభించలేదు. ఇది కాకుండా దీనికి ఒక 200 మీటర్ల దూరంలో అడవి మధ్యలో కూడా మళ్ళొక శిథిలమైన ఆలయం ఉంది. దాంట్లో ఒక శివలింగం, 1-2 విగ్రహాలు మాత్రం ఉన్నాయి. ఆ శివలింగం కూడా ధ్వంసమైంది. మరొకటి మాత్రం రెనోవేషన్ చేసి ఆ ఒడ్డునే ఇంకొక దేవాలయం ఆధునికంగా నిర్మించారు హాల్ తోటి. అది కూడా ఒక ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఈ నదీ తీరంలో ఉంటే దీనికి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్రాచీనమైనటువంటి శివాలయం ఉన్నది. 2 శివాలయాలున్నాయి. దాంట్లో ఒకటి రెనోవేషన్ అయితే మరొకటి మాత్రం యథాస్థితిలో శిథిలమైపోయి ఉన్నది. ఈ ఆలయాలు మనకు పశ్చిమ చాళుక్యుల కాలపు ఆలయాలని నిర్ధారణ చేయవచ్చు. ఒకటి శైవాలయాలు, రెండవది ఏమిటంటే గడప దగ్గర మనం లోపలికి వెళుతున్నాగా తల పైభాగంలో గజలక్ష్మి విగ్రహం ఉంటుంది. అంటే అమ్మవారు లక్ష్మీదేవి మధ్యలో కూర్చుండి ఉంటుంది సింహాసనం మీద. 2 వైపులా 2 ఏనుగలు తొండంతో స్వర్ణ కలశాలతో ఎత్తి నీళ్లు పోస్తున్నట్టుగా ఉండే విగ్రహం. అది మన తల భాగంలో ఉంటుంది లోపలికి ప్రవేశిస్తున్నాగా. ఈ విగ్రహం ఉన్నది అని అంటే మనం ఖచ్చితంగా ఇది పశ్చిమ చాళుక్యుల కాలపు దేవాలయం అని నిర్ధారణ చేయవచ్చు. మనకు శాసనం దొరికినా దొరకకున్నా, ఎందుకంటే ఇది వాళ్ళ పద్ధతి. ఇది పశ్చిమ చాళుక్యులు మన ప్రాంతాన్ని దాదాపు క్రీస్తు శకం 750-800 నుంచి మొదలు పెట్టుకుంటే 950 వరకు, అంటే ఒక 200 సంవత్సరాలు మన ప్రాంతాలని పరిపాలించారు. అలా పరిపాలించిన వాళ్ళల్లో ఒక శాఖ బోధన తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకున్నటువంటి వేములవాడ చాళుక్య శాఖ. వీళ్ళు ఈ ప్రాంతంలో అనేకంగా ఆలయాలు నిర్మాణం చేశారు. త్రికూట ఆలయాలు కూడా నిర్మాణం చేశారు. త్రికూట ఆలయాలు అంటే 3 గదులతో ఉండేటువంటి ఆలయం. 3 గదుల్లో విష్ణువు, శివుడు, అదేవిధంగా సూర్యనారాయణ భగవానుడు ముగ్గురు ఉంటారు. అలాంటి అనేక ఆలయాలు నిర్మాణం చేశారు. మనకు దగ్గరలో ఉండే రాయికల్లో కూడాను ఈ త్రికూట ఆలయం ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాంతపు ఆలయాల్లో పశ్చిమ చాళుక్యుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అలాంటి దేవాలయమే మనకి ఇప్పుడు ఇక్కడ వేంపల్లి వెంకట్రావుపేటలో ఉంది. చాలా శిథిలమైపోయింది. అయినప్పటికీ కూడాను దాని ప్రాచీనత్వం మనకు కనీసం 1100 సంవత్సరాల పూర్వపుది అనే సంగతి నిర్ధారణ అవుతుంది. ఈ విధంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రశస్తిగాంచి 3000 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసుకుంటే ఏదో ఒక రూపంలో ఒక ఆనవాలు దొరుకుతూ ఉన్నది. అన్నిటికంటే విశేషం ఏంటంటే గోదావరి అనేది 7 ముక్కలుగా 7 పాయలుగా చీలడమే ప్రధానం. ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం.